జై శ్రీరామ్. హనుమంతుడు సముద్రలంఘనము దాటి వచ్చిన తరువాత అక్కడ ఎదురు చూస్తున్న వానర వీరులకు సీతమ్మను చూచాను అనే శుభవార్తను తెలియచేశాడు. అంతటా వాలిపుత్రుని అంగదుని హనుమంతుడు తన చేతులతో పట్టుకొని ఆ మహేంద్ర పర్వతము మీద రమణీయమైన వనప్రదేశానికి తీసుకుని పోయినాడు. అక్కడ అంగదుని సరసన కూర్చుని, ఓ వానర పుంగవులారా, లంకాపట్టణములోని అశోకవనములో సీతాదేవి రామదర్శనము కోసము ఉపవాసాలు చేస్తూ నలిగి చిక్కిపోయి ఉంది. ఆ పరమ పతివ్రత తలంతా జడలు కట్టుకుని పోయి ఏకవేణీధారగా ఉంది. దేహము నిండా మురికి పేరుకొని ఉంది. ఆమెను భయంకరమైన రాక్షసాంగనులు కావలి కాస్తున్నారు. నేను ఆ జనకాత్మజను సీతాదేవిని చూచినాను అని చెప్పినాడు. సీతాదేవిని నేను చూచినాననే అమృతోపమానమైన హనుమంతుని మాటలు విని వానరులందరూ పరమానంద భరితులైనారు. ఆ మహాబలవంతులలో కొందరు ఆ వాక్యము వినడంతోనే సింహనాదము చేశారు. కొందరు భలే భలే అని కేకలు వేస్తే, కొందరు ఆబోతుల వలె రంకెలు వేశారు. కొందరు కిలకిల ధ్వనులు చేస్తే, మరికొందరు గర్జిస్తున్న వారికి బదులు గర్జిస్తున్నారు. సంతోషాతిశయముతో కొందరు తమ పొడుగాటి తోకలను నేలకు వేసి కొట్టినారు. మరికొందరు పర్వత శిఖరాల మీదకు ఎక్కి అక్కడ నుంచి క్రిందకు దూకి మదపుటేనుగులా ఉన్న ఆ హనుమంతుని తాకి చూచారు. జై శ్రీరామ్.